శివరామకృష్ణ కమిషన్ ఆధారంగా మనం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోందని, రాజధానికి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా నిర్ణయించిందన్నారు. రాజధానిపై అర్థం పర్థం లేని వాగ్వాదానికి జగన్మోహన్ రెడ్డి దిగుతున్నాడంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన. ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మనకు ఒక రాజధాని కావాలి. ఆ రోజు శివరామకృష్ణన్ కమిషన్ ఇచ్చినటువంటి దానిగా మనం అమరావతిని ఏర్పాటు చేసుకున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి అనేక కుట్రలు పన్ని మరి అమరావతి కాదు 3 రాజధానులను పెట్టడం, ఆనాడు పెద్ద ఎత్తున మహిళలు పోరాటం చేయటం, అలాగే అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేసిన మన కౌన్సిల్లో ఆ తీర్మానం జరగకుండా చేయగలిగాం ఆ రోజున. అట్లాగే కోర్ట్స్ కూడా ఇచ్చినాయి. ఆ రోజు హైకోర్టు కూడా క్లియర్గా అమరావతి ఏదైతే రైతులు ఇచ్చినటువంటి భూములు రాజధాని కోసమని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి ఆ రోజు హైకోర్టు కూడా నిర్ణయించడం, దాన్ని సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేయడం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా అక్కడ అన్ని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే దానికి ఒక చట్టబద్ధత కల్పించాలని కేంద్రం కూడా నిర్ణయించడం, అందులో భాగంగా మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశాం. అలాగే పార్లమెంట్లో ఏకగ్రీవంగా అన్ని పక్షాలు సపోర్ట్ చేసినాయి, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. అలాగే మొన్న రాజ్యసభలో అన్ని పక్షాలు సపోర్ట్ చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు వైసీపీ నాయకులు. ఒక అర్థపర్థం లేనటువంటి వాగ్విధ్వానికి తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏం మాట్లాడదాం, ఎందుకు ఈ అక్కసు అర్థం కావట్లే. ఇవాళ చూసాం మనం, అమరావతి చాలా వేగవంతంగా పనులు నడుస్తున్నాయి. ఒక రాజధాని ఉన్న రాష్ట్రం అంతా కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలనేది వికేంద్రీకరణ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఇవాళ దాని మీద మావిగన్నంట. అసలు మైండ్ నుండి మాట్లాడుతూ ఉన్నాడా, మైండ్ లేక మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు. ఎందుకు నీకు ఈ అక్కసు? నువ్వు ఇవాళ మాట్లాడిన ప్రతి మాట ఒక కామెడీ పీస్ లాగా తయారైపోయాడు జగన్మోహన్ రెడ్డి.